మన ప్రభువును ప్రియ రక్షకునైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున నేటి బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ నమస్కారం. మీకు తెలిసినట్లుగా మన అనుదిన వాక్య ధ్యానాలు మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారంపేట స్టేట్ నుండి మీకు అందిస్తూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమంలో అండ్ ద హౌస్ వాజ్ ఫిల్డ్ విత్ ది ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ది పర్ఫ్యూమ్, ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి ఎస్ శ్రీలత మణికుమార్ గారు దైవ సందేశాన్ని అందిస్తున్నారు. వాక్య ధ్యానానికి ముందు ఈ భక్తి గీతం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభములు. అనుదిన దైవ ధ్యానములకు సంఘమంతటికి స్వాగతం. ఈరోజు
మనము ధ్యానించుకునేటువంటి అంశము యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాగణుడా, సర్వోన్నతుడైన నా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయన. చదవబడినటువంటి లేఖన భాగములను మా వినికిడిలో దీవించి ఆశీర్వాదించి ప్రభువా నీ కృపను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఇల్లు అత్తరు వాసనతో నిండింది. అయితే అంతకుముందు ఆ ఇంట్లో ఏముండింది అని అంటే మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరణం అనేటువంటిది ఆ ఇంట్లో ఉండింది. మరి యేసు ప్రభువు ఎంతగానో ప్రేమించినటువంటి మార్త, మరియా, లాజరు, ఆ కుటుంబంలో ఒక సంఘటన జరుగుతూ వచ్చింది. అదంతా మనకు తెలుసు. అయితే లాజరు మరి యేసు ప్రభువుతో సహవాసాన్ని కలిగి ఉండలేదు. మరియా, మార్తలు మాత్రమే ఎక్కువగా యేసు ప్రభువుతో సహవాసాన్ని కలిగి ఉండేవాళ్ళు. అయితే యేసు ప్రభు మాత్రము లాజర్ను ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. యేసు ప్రభు గురించి అక్కడ లాజరు గురించి రాయబడింది. యేసు ప్రేమించినటువంటి లాజరు రోగి అయి ఉండెను అని చెప్పి రాయబడి ఉంది. అయితే ఇక్కడ ఏమైంది, 11వ అధ్యాయంలో లాజరు రోగి అయి మరణిస్తూ వచ్చాడు. మార్త అంటది కదా, ప్రవ్వా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా యొక్క తమ్ముడు చావకుండును కదా అని. నిజమే, యేసు ప్రభువు ఎవరి జీవితంలో అయితే ఉంటాడో వారికి మరణం అనేటువంటిది ఉండదు. అదేంటి, మరణము మానవులందరికీ సహజము కదా అని అనుకుంటున్నారా? నిజమే. కానీ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి మరణించినా కూడా మరి వాక్యం ఏమని చెప్తా ఉందంటే అతడు తీర్పులోనికి రాక జీవంలోనికి దాటి ఉన్నాడు. 2వ మరణముపై అతనికి అధికారము లేదు అని చెప్పి రాయబడి ఉంది. ఇక్కడ లాజరు చనిపోయిండు, లాజరులో జీవము లేదు. మునుపు యేసు ప్రభుతో సహవాసము లేనప్పుడు లాజరు జీవితములో ఏం లేదండి, జీవము లేదు. అయితే లాజరు చనిపోవటాన్ని బట్టి ఆ యొక్క కుటుంబంలో ఎంతో దుఃఖము, వేదన ఆవరించి ఉంది. వాళ్ళు ఎంతో బాధపడతా ఉన్నారు. అయ్యో ప్రభు మాతో ఉంటే ఇలా జరగకపోవునేమో అని. నిజమే, యేసు ప్రేమించినటువంటి కుటుంబంలో శ్రమ రావడం ఏంటి? దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నటువంటి బిడ్డల్లో జీవితాల్లో శ్రమలు వస్తాయేమో, కానీ మరి యేసు దేవుడే ప్రేమించినటువంటి కుటుంబంలో శ్రమ రావడము ఒక వింతనే కదా. ఆయన వారితో ప్రభు ఉన్నాడు కనుక ఆ శ్రమ కూడా దేవుడు వారికి ఆశీర్వాదంగా మారుస్తూ వచ్చాడు. ఎలాగో మరి చూద్దాం. ఇక్కడ మరి లాజరు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. మార్త అంటుంది, అక్కడికి యేసు ప్రభు వచ్చి ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయిని తీయమని చెప్పినప్పుడు, ప్రవ్వా చనిపోయి 4 రోజులైంది, దుర్వాసన కొడతాడేమో అని చెప్పి మార్త అంటా ఉంది. నిజమే, యేసు ప్రభు లేకుండా మన పాపముల చేత, మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు మన యొక్క జీవితము దుర్వాసనమయమే. అదే కదా ఎఫెసీయులకు రాసినటువంటి 2వ అధ్యాయంలో చెప్పబడతా ఉంది. ఏమని? మీ పాపముల చేత, మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అని చెప్పి. అయితే ఇక్కడ లాజరు చనిపోయి దుర్వాసనతో నింపబడి ఉన్నాడు. ఆయన జీవితమును మార్చుట కొరకు యేసు ప్రభు ఆ రాయిని పొర్లించమన్నాడు. రాయి లాంటి హృదయాలు మార్చబడినప్పుడు మన జీవితంలో సువాసన అనేటువంటిది నిండుకుంటది. అయితే యేసు ప్రభువు లాజరును బ్రతికించిన తర్వాత ఇక్కడ 12వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సంఘటన ఇది. ఏంటి మరి? యేసు ప్రభుతో పాటు లాజరు ఎక్కడ కూర్చున్నాడంట? భోజనమునకు కూర్చున్నాడంట. చూడండి, లేపబడినటువంటి వారు, తమ పాపముల నుండి, అపరాధముల నుండి విడిపింపబడిన వారు ఎవరితో సహవాసాన్ని కలిగి ఉంటారు? దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటారు.
మన జీవితంలో అనుదినము మనం దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నామా? క్రైస్తవులం అని చెప్పుకుంటున్నటువంటి మనము ప్రభుతో ప్రతి దినము అన్యోన్య సహవాసము కలిగినటువంటి వారమై ఉండాలి. ఇక్కడ బ్రతికినటువంటి లాజరు ప్రభుతో సహవాసం చేస్తూ ఉన్నాడు. వారి కుటుంబంలో జీవము నింపబడింది, వారి కుటుంబంలో ఆనందం నింపబడింది, వారి కుటుంబము ఎంతో సంతోషంగా ఉంది. దాన్ని బట్టి మరియ ఏం చేస్తూ ఉంది అంటే మిక్కిలి విలువైనటువంటి అత్తరును యేసు పాదములకు పూయాలని తీసుకొని వచ్చింది. మిక్కిలి అనేటువంటి మాట అంతకు మించినటువంటి శ్రేష్టమైనటువంటిది లేదు. చూడండి, భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని చెప్పి రాయబడి ఉంది. రిబ్కాన్ గురించి చెప్పినప్పుడు కూడా రిబ్కా మిక్కిలి చక్కనిది అని చెప్పి రాయబడి ఉంది. మిక్కిలి కొంచెంలో నీవు నమ్మకముగా ఉంటివి గనుక మరి అధికమైనటువంటి వాటి మీద నీకు అధికారం అనుగ్రహిస్తున్నా అని దేవుడు అంట. మిక్కిలి అంటే ఇంకా దానికి మించినటువంటిది లేదు. అటువంటిది తీసుకొని వచ్చి ఏం చేస్తూ ఉంది మరియా? యేసు ప్రభు యొక్క పాదములకు పూసింది. ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నింపబడింది. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. మొదటి వచనము, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఎందుకండి క్రీస్తు అప్పగించుకున్నాడు? ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు? ఎందుకు తన ప్రాణమును మన కొరకు అర్పించాడు అనంటే మనము దుర్వాసనతో ఉన్నాము. మనము మరి అనేకమైనటువంటివి చేయరాని కార్యములు చేస్తూ తలంపుల ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా తప్పిపోయినటువంటి వారముగా ఉంటిమి. అటువంటి మనలను ఏం చేశాడంట? పరిమళ వాసనగా చేయుట కొరకు తను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడంట. ఇప్పుడు ప్రభువుని అంగీకరించినటువంటి మనము మన జీవితంలో నిజంగా ఆ పరిమళము ఉందా? ఆ పరిమళం అనేటువంటిది ఈ లోకానికి మనము చూపుతా ఉన్నామా? మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము చూసినట్లయితే, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. చూడండి ఎంత మంచి మాట. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడినారో వాళ్ళు ఈ లోకంలో ఎలా ఉండాలంటే నశించుచున్న వారికిని రక్షింపబడుచున్నటువంటి వారికిని క్రీస్తు సువాసనగా ఉండాలంట. ఉన్నామా? ఈ లోకంలో మన చుట్టూ ఎందరో పాపము చేత జోగుతూ ఉన్నారు, నాశనమునకు జోగుతా ఉన్నారు, అపరాధముల చేత పట్టబడి ఉన్నారు, బంధకాల చేత, అపవాది యొక్క బంధకముల చేత పట్టబడి ఉన్నారు. మరి అటువంటి వారికి మనము క్రీస్తు సువాసనయై ఉన్నామా? ఒక్కసారి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణమును బలిగా సిలువలో అర్పించి ఆయన పరలోకమునకు మరి పునరుత్థానుడై ఆరోహణమై వెళ్ళాడు. ఆ యొక్క మరి సువార్తను ప్రకటించేటువంటి బాధ్యత నీపై నాపై ఉంచినాడు. మరి మనము రక్షింపబడు వారికిని నశించుచున్నటువంటి వారికిని క్రీస్తు యొక్క సువాసనగా ఈ లోకంలో మనం ఉండాలి. అట్లా ఉన్నట్లయితే నిన్ను బట్టి నన్ను బట్టి ఎంతో మంది ఆ సిలువ దగ్గరికి, ఆ సిలువను మరి ఆ సిలువ దగ్గరికి మనం నడిపించినట్లయితే వాళ్ళందరూ కూడా నరకం నుండి తప్పింపబడి నిత్య జీవంలోనికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ బాధ్యత నీ మీద నా మీద దేవుడు ఉంచినాడు. అంతేకాకుండా మరి రక్షణ పొందినటువంటి బిడ్డలకు ఇంకొక బాధ్యతను కూడా దేవుడు ఇచ్చాడు. అదేంటి అనంటే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, మరి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. ఇక్కడ నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమియు తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమును అయిన యాగమునై ఉన్నవి. పరిశుద్ధులైనటువంటి దేవుని బిడ్డలు మరి తోటి విశ్వాసులను వారి కష్టాల్లో, వారికి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆదరించేటువంటి వారిగా ఉండాలి.
మాటతో నాలుకతో కాక క్రియతో మన యొక్క విశ్వాసమును, మన దేవుని ప్రేమను కనుపరిచేవారిగా ఉండాలి. దేవుని బట్టి మనము దేవుని బిడ్డలకు చేసేటువంటివి మరి దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి అంటే మనోహరమైనటువంటి సువాసనగా ఉన్నాయంట. దేవునికి ప్రీతికరమైన ఇష్టమైనటువంటి యాగములుగా ఉన్నాయంట. చూడండి ఎంత ధన్యత దేవుని బిడ్డలకు దేవుడు దయచేశాడు. నీ యొక్క క్రియలు దేవునికి సువాసనగా ఉన్నాయా? మనోహరమైనటువంటి సువాసనగా ఉన్నాయా? ఫిలిప్పీలు పంపినటువంటి వస్తువులు పౌలుకు మనోహరమైనటువంటి సువాసనగా ఉన్నాయంట. అట్లా మనం ఈ లోకంలో ఉండాలని, పరిశుద్ధులను వారి కష్టాల్లో, ఇబ్బందుల్లో ఆదరించే వారిగా, నశించుతున్నటువంటి వారికి, రక్షింపబడుచున్నటువంటి వారికి క్రీస్తు సువాసనగా మనం ఉండాలనే దేవుడు తన ప్రాణమును బలిదానముగా మన కొరకు అర్పించి మనల్ని విమోచించినాడు. లోకంలో నుండి మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. క్రైస్తవులం అని చెప్పుకుంటే సరిపోదు, కానీ క్రీస్తును అనుసరించి ఈ లోకంలో జీవించడం చాలా ప్రాముఖ్యం. అటువంటి కృప, ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. సజీ